భారతదేశపు సంస్కృతిలో పండుగలు కేవలం ఆచారాలు మాత్రమే కాదు, అవి జీవన విధానాలు, ఋతుచక్రాల పట్ల కృతజ్ఞత, ప్రకృతి, మనిషి మధ్య ఉన్న ఆత్మీయ బంధానికి ప్రతీకలు. అలాంటి పండుగలలో భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగలు ప్రత్యేకమైన స్థానం కలిగినవిగా నిలుస్తాయి. ముఖ్యంగా తెలుగు ప్రజల జీవన విధానంలో ఇవి రైతు సంస్కృతికి, కుటుంబ బంధాలకు, ధార్మిక విశ్వాసాలకు అద్దం పడతాయి. ఈ కథలో మనం భోగి, సంక్రాంతి, కనుమ పండుగల ఆవిర్భావం, చరిత్ర, పురాణగాథలు, సామాజిక ప్రాధాన్యం, గ్రామీణ జీవనంలో వాటి పాత్ర, ఆధునిక కాలంలో వాటి మార్పులు అన్నింటినీ విస్తృతంగా తెలుసుకుందాం. భారతీయ పండుగల మూలం సూర్యుడితో ముడిపడి ఉంది. సూర్యుడు కేవలం ఆకాశంలోని గ్రహం కాదు, జీవనానికి ఆధారం. పంటలు పండాలంటే సూర్యకాంతి కావాలి, వర్షాలు రావాలంటే ఋతువుల సమతుల్యత కావాలి. ఈ ప్రకృతి నియమాల్ని గమనించిన మన పూర్వీకులు సూర్యుడి గమనాన్ని ఆధారంగా చేసుకుని పంచాంగాన్ని రూపొందించారు. సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే కాలమే మకర సంక్రాంతి. ఇది ఉత్తరాయణారంభం. ఈ సమయం నుంచి పగలు పెరుగుతుంది, చలి క్రమంగా తగ్గుతుంది, పంటలు చేతికి వస్తాయి. అందుకే ఈ కాలం ఆనందోత్సవాలకు అద్భుతమైనది. భోగి, సంక్రాంతి, కనుమ ఇవి 3 రోజుల పండుగలు. ఒక్కో రోజు ఒక్కో భావాన్ని, ఒక్కో జీవనతత్వాన్ని తెలియజేస్తాయి. భోగి పాతది వదిలి కొత్తదాన్ని ఆహ్వానించే పండుగ. భోగి పండుగ మకర సంక్రాంతికి ముందు రోజు వస్తుంది. భోగి అంటే భోగము, ఆనందం, సుఖం. కాని ఈ ఆనందం భౌతికమైనదే కాక ఆధ్యాత్మికమైనదీ కూడా. పురాణగాథల ప్రకారం భోగి పండుగను ఇంద్రుడితో అనుసంధానిస్తారు. వర్షాలకు అధిపతియైన ఇంద్రుడు రైతులకు ప్రధాన దేవుడు. పంటలు బాగా పండినప్పుడు రైతులు ఇంద్రునికి కృతజ్ఞతగా ఈ పండుగను జరుపుకుంటారని నమ్మకం. భోగిరోజు ఉదయాన్నే భోగిమంటలు వేస్తారు. పాత వస్తువులు, పనికిరాని సామాగ్రిని అగ్నికి అర్పిస్తారు. ఇది కేవలం శుభ్రత కాదు, మన జీవితంలో ఉన్న పాత ఆలోచనలు, దురలవాట్లు, నిరుత్సాహాన్ని వదిలిపెట్టే సంకేతం. గ్రామాల్లో భోగిమంటల చుట్టూ పిల్లలు, పెద్దలు చేరి కథలు చెప్పుకుంటారు. చలి ఉదయాన్ని వెచ్చగా మార్చే ఆ మంటలు కుటుంబ బంధాలను మరింత బలపరుస్తాయి. భోగిరోజు గృహాల ముందు రంగవళ్లులు వేయడం ప్రత్యేక సంప్రదాయం. గొబ్బిళ్ళు, పూలు, రేఖలు ఇవన్నీ ప్రకృతి పట్ల గౌరవాన్ని చూపుతాయి. భోగి పండుగలో మహిళల పాత్ర. భోగిరోజున ఇంటిని శుభ్రపరచడం, కొత్త పనులు ప్రారంభించడం, పిల్లలకు కొత్త బట్టలు సిద్ధం చేయడం ఇవన్నీ జరుగుతాయి. భోగిపళ్ళు పంచే సంప్రదాయం ఎంతో మధురమైనది. చిన్నపిల్లల తలపై రేగిపళ్ళు, చెరకుముక్కలు, నాణాలు వేసి ఆశీర్వదిస్తారు. ఇది పిల్లలు తియ్యగా ఎదగాలని, జీవితంలో సంపద కలగాలని ఆకాంక్ష. మకర సంక్రాంతి సూర్యారాధన పండుగ. మకర సంక్రాంతి రోజు సూర్యుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. వేదకాలం నుంచే సూర్యారాధన భారతీయ సంస్కృతిలో ప్రధాన భాగం. సూర్యుడు ప్రత్యక్ష దేవుడు. అతణ్ణి చూడగలుగుతాం, అనుభవించగలుగుతాం. ఈరోజు ఉదయం గంగానదులు, నదుల్లో స్నానాలు చేయడం, సూర్యనమస్కారాలు చేయడం ఆనవాయితీ. ఆదిత్యాయ నమః అంటూ చేసే ప్రార్థనలు మన శరీరానికి, మనస్సుకు శక్తినిస్తాయి. సంక్రాంతి వంటకాలు. తీయదనంలో ఉన్న తత్వం. సంక్రాంతి అంటే తీపి. అరిసెలు, పొంగలి, సక్కినాలు, గారెలు, బెల్లం వంటకాలు ఇవన్నీ పంటలతో తయారవుతాయి. ఇది ప్రకృతి ఇచ్చిన దాన్ని ఆనందంగా స్వీకరించే భావం. బెల్లం తీపి మాటలకు సంకేతం. నువ్వులు ఐక్యతకు ప్రతీక. అన్నం జీవనాధారం. ఈ మూడూ కలిసి చేసే వంటకాలు కుటుంబ సైమఖ్యతను సూచిస్తాయి. హరిదాసులు సంక్రాంతి సంస్కృతి. గ్రామాల్లో సంక్రాంతి సమయంలో హరిదాసులు ఇంటింటా తిరిగి భజనలు చేస్తారు. వారి పాటలు భక్తిని, సంస్కృతిని ప్రజల్లో నింపుతాయి. ఇది సామాజిక ఐక్యతకు ఉదాహరణ. కనుమ పశుసంపద పండుగ. కనుమ పండుగ రైతు జీవితంలో అత్యంత ముఖ్యమైనది. పశువులు రైతుకు ప్రాణం. పొలాలు దున్నడం నుంచి పంటలు రవాణా చేయడం వరకు అన్నింటిలోనూ అవే సహాయం. కనుమ రోజున పశువులను స్నానం చేయించి, కొమ్ములకు రంగులు వేసి పూలతో అలంకరిస్తారు.
ఇది కృతజ్ఞతాభావానికి ప్రతీక. కనుమ ఆటలు, ఉత్సవాలు. గ్రామాల్లో కనుమ రోజు ఎడ్లబండ్ల పందేలు, కోడితందాలు, జానపద నృత్యాలు జరుగుతాయి. ఇవి గ్రామీణ ఉత్సాహాన్ని ప్రతిబింబిస్తాయి. 3 రోజుల పండుగ ఒకే తత్వం. భోగి శుద్ధి గురించి చెప్తుండి, సంక్రాంతి కృతజ్ఞత గురించి చెప్తుండి, కనుమ సహజీవనం గురించి చెప్తుండి. ఈ మూడూ కలిసి మన జీవన తత్వాన్ని బోధిస్తాయి. నగర జీవనంలో పండుగలు మారుతున్నాయి. అయినా సంక్రాంతి పండుగ గ్రామాలకు వెళ్లి జరుపుకోవాలనే తపన ప్రతి తెలుగు మనిషిలో ఉంది. భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు కేవలం 3 రోజులు కాదు, అవి మన జీవన దార్శనికత. ప్రకృతితో కలిసి జీవించడం, కృతజ్ఞత చూపించడం, కుటుంబాన్ని ప్రేమించడం, ఇవే ఈ పండుగల అసలైన సందేశం. ఈ పండుగలు తరతరాలుగా వస్తూ మన సంస్కృతిని నిలబెట్టాయి. భవిష్యత్తులో కూడా మన పిల్లలకు ఈ విలువలు అందించడమే మన బాధ్యత. హరి నారాయణ నిన్నే అని నోట పలికేను, హరి నారాయణ నిన్నే అని నోట పలికేను. దురితి అజ్ఞానములన్నీ తొలగిపో మనసా, భయము వలదు భగవంతుడుండగాను, భయము వలదు భగవంతుడుండగాను, చింత వలదు శ్రీకాంతుడుండగాను, చింత వలదు. హరి నారాయణ నిన్నే అని నోట పలికేను, హరి నారాయణ నిన్నే అని నోట పలికేను. ఎందరెందరో రాజులు ధరణి ఏలినారు, ఎందరెందరో రాజులు ధరణి ఏలినారు. ఏమి తీసి ఎల్లారే మనసా, భయము వలదు భగవంతుడుండగాను, భయము వలదు చింత వలదు శ్రీకాంతుడుండగాను, చింత వలదు. నాది నాదని నీవు, నాది నాదని నీవు గర్వపడకే, నాది నాదని నీవు గర్వపడకే మనసా. ఏది నీది కాదని తెలుసుకోవే మనసా, ఏది నీది కాదని తెలుసుకోవే మనసా. భయము వలదు భగవంతుడుండగాను, చింత వలదు. అన్నదమ్ములు ఉన్నరాని గర్వపడకే మనసా, అన్నదమ్ములు ఉన్నరాని గర్వపడకే మనసా. బంధుమిత్రులున్నరాని మురిసిపడకే మనసా. ఎవరు నీ వెంటరారని తెలుసుకోవే మనసా, ఎవరు నీ వెంటరారని తెలుసుకోవే మనసా. హరి నారాయణ నిన్నే అని నోట పలికేను, దురితి అజ్ఞానములన్నీ తొలగిపో మనసా, తొలగిపో మనసా. ధన ధాన్యములున్నవాని గర్వపడకే మనసా, ధన ధాన్యములున్నవాని గర్వపడకే మనసా. మేడమిద్దులు ఉన్నవాని మురిచిపడకే మనసా. ఏది నీ వెంట రాదని తెలుసుకోవే మనసా, ఏది నీ వెంట రాదని తెలుసుకోవే మనసా. భయము వలదు
భగవంతుడుండగాను చింతావలాదు. నీవు చేసిన పాప కర్మములు నీ వెంట వచ్చిన మనసా, నీవు చేసిన పాప కర్మములు నీ వెంట వచ్చిన మనసా, అది తెలుసుకోవే మనసా. హరినామం నీవు మరవద్దే మనసా, హరినామం నీవు మరవద్దే మనసా, అది తెలుసుకోవే మనసా. హరినారాయణ నిన్నే అని నోటా పలికేను, దురితీయ జ్ఞానములన్నీ తొలగిపో మనసా, తొలగిపో మనసా.